జరిగేటట్టుగా జరుగుతుంది బిడ్డ. నేను చెప్పేదంతా జరుగుతుంది బిడ్డ. ఈ సంస్థను నడిపిన పెద్దన్న ఈ భూదేవి గ్రామంలో మంచిగా పెద్దమ్మ తల్లిగా నన్ను నిలిపినాడు బిడ్డ. నాకు చాలా సంతోషంగా ఉంది, సంతోషంగా ఉంది బిడ్డ. నేను చెప్పింది జరిగిందా లేదా బిడ్డ? అమ్మ పూజలు నచ్చాయా మీకు? చాలా బాగా నచ్చాయి. చాలా చాలా సంతోషంగా ఉన్నాను బిడ్డ. నేను ఈ చిన్న చిన్న కూనలందరూ కలిసి నా కోసం మంచిగా బోనాలు చేశారు బిడ్డ. మా పిల్లలు చాలా సంతోషిస్తున్నాను బిడ్డ. అమ్మ మా పిల్లల్ని అందరినీ ఆశీర్వదించమ్మా. తప్పకుండా అమ్మా, తప్పకుండా వస్తుంది ఆశీర్వాదం. ఇంత బాగా బోనాలు చేసినందుకు నాకు ఆశీర్వాదం తప్పనిసరి ఉంటుంది బిడ్డ. భవిష్యత్తు ఎలా ఉంటుందమ్మా చదువు విషయంలో? ఈ భవిష్యత్తు చాలా బాగుంటుంది బిడ్డ. ఈ సంస్థ చాలా మంచిది. ఇందులో చదివిన పిల్లలందరూ చాలా బాగా సంతోషంగా ఉంటారు. మంచి ర్యాంకులతో మంచి స్థానంలో ఉంటారు. బాలకృష్ణ సారు మా మంజుల మేడం మీకు గుడి కట్టించారు, మీకు సంతోషించారు అమ్మా? చాలా బాగా కట్టించారు భూదేవిలో. ఇక్కడ ఇల్లు నా కోసం ఇల్లు. నాకు ఆ ఇల్లు బాగా నచ్చింది, బాగా నచ్చింది బిడ్డ, బాగా నచ్చింది. వాళ్ళకి నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది బిడ్డ, ఎప్పుడూ ఉంటుంది. ఈ సంస్థను ఇంకా అంచెలంచెలుగా పెంచమ్మా. ఈ సంస్థ ఇంకా బాగా పెరుగుతుంది బిడ్డ. పోయిన సంవత్సరం నేను చెప్పినట్టుగానే జరిగింది కదా. ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరిగింది కదా. వచ్చే సంవత్సరం కూడా ఇలాగే మళ్ళీ పెరుగుతుంది బిడ్డ. ఇంకా అభివృద్ధి చెందుతుంది బిడ్డ. నా దీవెన ఎప్పుడు, నా అండ ఎప్పుడు ఈ సంస్థ నడిపించే అధినేత కొట్టుంది బిడ్డ. నా ఆశీర్వాదం బాగా ఉంటుంది బిడ్డ. అందరికీ శుభోదయం. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ బోనాలు పండుగ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. బోనాల పండుగ గురించి మాట్లాడబోతున్నాం. మీకు ఎవరికైనా తెలుసా బోనాల పండుగ అంటే? తెలుసా? మీరందరూ ఇక్కడికి ఎందుకు గ్యాదర్ అయ్యారు? ట్రెడిషనల్ డ్రెస్సుల్లో ఎందుకు వచ్చారో తెలుసా మీకు? ఎందుకు వచ్చారు నాన్న? గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. హౌ ఆర్ యు ఆల్? వాట్ ఇస్ స్పెషల్ డే టుడే? బోనాలు అంటే బోనాల పండుగ ఏంటి? సెలబ్రేషన్. ఓకే, పండుగ అంటే ఏంటి చెప్పండి. మీకు ఎవరికైనా తెలుసా? తెలీదా? తెలుసా? ఏం చేస్తారు? పండుగ చేస్తాం. అదే ఎలా చేస్తారు? ఓకే, బోనాల పండుగ అంటే హిందూ పండుగ. ఇక్కడ మహంకాళి దేవిని పూజిస్తారు. మహంకాళి దేవి తెలుసా మీకు? చూసారు అమ్మవారిని? ఎంతమంది చూసారు సార్? మీరు చూడలేదా సార్? మహంకాళి అమ్మవారిని చూసారా సార్? అమ్మవారి విగ్రహం ఉంది కదా, అలానే ఉంటారు అమ్మవారు. ఓకేనా? ఇది వార్షిక నగరం హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ మరియు భారతదేశంలో తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో జరుపుకుంటారు. అంటే హైదరాబాద్ సికింద్రాబాదే కాదు, ఊర్లో విలేజెస్ లో కూడా చేసుకుంటారు. మీకు తెలుసా?
అమ్మమ్మ నాయనమ్మ ఊరు వెళ్తారు కదా, బోనాల పండుగ జరుగుతుందని. వెళ్తారా లేదా? వెళ్తారా? Yes. అది జూన్ ఆర్ ఆగస్ట్లో వస్తుంది. ఓకేనా? బోనాలు అంటే ఏంటి మేడం? అది ఎప్పుడు జరుపుకుంటారు? బోనాలు అంటే సాధారణంగా జూలై లేదా ఆగస్ట్ నెలలో జరుపుకుంటాం మ్యామ్. ఆగస్ట్ నెలలో ఆషాఢ మాసం సందర్భంగా జరుపుకుంటాం. పండగ మొదటి రోజుల్లో మరియు చివరి రోజుల్లో జరుపుకుంటాం. దేవత కోసం ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటాము. బోనం అంటే తెలుసా మేడం? అంజలి మ్యామ్, బోనం అంటే తెలుసా మీకు? తెలీదు మేడం. బోనం అంటే తెలుసా ఎవరికైనా? బోనం అంటే తెలుసా? టీచర్స్ ఆల్సో తెలుసు. నైవేద్యం అమ్మవారికి తీసుకెళ్ళే నైవేద్యం. అమ్మవారికి తీసుకెళ్ళే నైవేద్యం. బోనం అంటే ఎలా తయారు చేస్తారు? చూసారా ఎప్పుడైనా మమ్మీ వాళ్ళు ప్రిపేర్ చేసినప్పుడు ఇంటి దగ్గర చూసారా మీరు? చూసారా? లేకపోతే ఓన్లీ కొత్త డ్రెస్ వేసుకున్నాము, టెంపుల్కి వెళ్ళాము వచ్చేసాం అనుకున్నారా? చూసారా మమ్మీ ప్రిపేర్ చేసినప్పుడు? చూసారా? కుండ తీసుకొస్తారు కదా మమ్మీ వాళ్ళు, కొత్త కుండ తీసుకొస్తారు కదా, ఆ కుండని అలంకరిస్తారు. అలంకరణ అంటే డెకరేషన్. మనం డెకరేట్ చేసుకుంటామా? బొట్టు అన్ని పెట్టుకుంటాం కదా, అలా కుండ కూడా డెకరేట్ చేస్తాము కదా. ఎలా డెకరేట్ చేస్తారు? ఫస్ట్ ఏం పెట్టాలి కుండకి? వెరీ గుడ్, పసుపు, కుంకుమ, బొట్లు పెట్టాలి కదా. కుండ లోపల ఏం పెడతాం? నైవేద్యం అంటే ఏంటి? నైవేద్యం ఎవరు చేస్తారు? నైవేద్యం ఎవరు ప్రిపేర్ చేస్తారు? అమ్మ తయారు చేస్తుంది కదా. కుండలో పెట్టి ఏం చేస్తారు తర్వాత? ఇంకేం డెకరేషన్ ఏం చెప్పండి? ఆకులు. వేపాకులేనా? వేపాకులు ఎందుకు పెడతారు? ఓన్లీ వేపాకులు, చాలా ఆకులు ఉన్నాయి కదా, ఎందుకు వేపాకులే పెడతారు? మామిడాకులు. ఇంకా వేపాకులు ఎందుకు పెడతారంటే యాంటీబయాటిక్ అది, మనకి ఏం చెడు గాలి రాకుండా, మనకి నైవేద్యం మీద కీటకాలు ఏమి అంటే దోమలు ఈగలని వాడకుండా అవి రక్షణగా నైవేద్యానికి దేవుడు అమ్మవారికి మనం తినకుండా పెడతాం కదా, ఏమి టచ్ చేయకుండా పెట్టాలి కదా. మనం తిన్నది పెడతారా? నో. అందుకు శుభ్రంగా పెట్టాలి అమ్మవారికి. ఓకేనా? పైన దీపం ఎందుకు పెడతారు? ఎవరికైనా తెలుసా? పైన దీపం ఎందుకు పెడతారు? మనకి దారి కనిపించాలని కదా. ఈవినింగ్ టైం వెళ్తాం కదా, సాయంత్రం టైం వెళ్తామా దీపం పెట్టుకొని, మనం వెళ్ళే దారిలో చీకటి ఉండకుండా మన అమ్మవారు ముందుకు నడిపించాలని దీపం పెట్టుకుని వెళ్తాము. అర్థమైందా ఇప్పుడు? అర్థమైందా అందరికి? ఓకే, పెద్దమ్మ తల్లి, ఇంకా ఎల్లమ్మ, ఇంకా నల్ల పోచమ్మ, ఇంకా దుర్గమ్మ, ఇంకా మైసమ్మ, ముత్యాలమ్మ, మహంకాళి. ఇంకా తెలుసా మీకు? ఇంకా పేర్లు తెలియవా? ఓకే, నేను కొన్ని పేర్లు చెప్తాను చూడండి. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, టోకాలమ్మ, పేడమ్మ, పోలరమ్మ, అలంకారమ్మ, మారమ్మ, నూకాలమ్మ మొదలైన రూపాల్లో అమ్మవారు ఉంటారు. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఓకేనా? మనకు కొన్నే తెలుసు కదా, చాలా పేర్లు ఉన్నాయి అమ్మవారిని. పోతురాజు తెలుసా మీకు ఎవరికైనా? పోతురాజు ఎవరు? మేడం, పోతురాజు అంటే ఎవరు? ఓకే, మహాభారత్ చెప్తారు వినండి. పోతురాజు అంటే 101 దేవతలకు ఒక్కడే తమ్ముడు. తను పోతురాజు అమ్మవార్లందరికీ రక్షగా ఉంటాడనమాట. పోతురాజు లేకుండా
ఏమీ చేయరు. అమ్మవార్లందరికీ రక్షణగా తన ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఆయనే ఈ పోతురాజు. అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు ఉంటాడు కదా. 101 దేవుళ్ళని తెలుసా మీకు? 101 దేవతల్లో ఇప్పుడు చెప్పారు కదా అంజలి మేడం పేర్లు. ఎల్లమ్మ, రేణుకా ఎల్లమ్మ, పెద్దమ్మ, గ్రామ దేవతలందరినీ కలిపి 101 దేవతలు అంటారు. మీకు ఎవరికి తెలియదా అంజలి బోనం అంటే ఏంటో? తెలియదు మేడం. అంటే ఎప్పుడు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారో తెలియదు, చెప్పండి. ఓకే మేడం. బోనం అంటే తెలుగులో భోజనం అని అర్థం. ఇది మాతృదేవికి నైవేద్యంగా ఇంట్లో మహిళలు ఒక కొత్త కుండను తీసుకొని పాలు, బెల్లం, అన్నం వేసి ఆ కుండను వేపాకులతో అలంకరించి పసుపు కుంకుమ పెట్టి అలంకరిస్తారు. కుండ ఎందుకు అలంకరిస్తారో తెలుసా? తెలియదు మేడం. తెలీదా? తెలియదు. కుండను అలంకరించి ఎక్కడికి తీసుకెళ్తారో తెలుసా మీకు ఎవరికైనా? అవును, ఎక్కడ తీసుకెళ్తారు మేడం? అలంకరించి అమ్మవారి దేవాలయానికి తీసుకెళ్తారు గుడికి. అసలు కుండ అంటే ఎందుకు ఆ కుండలోనే చేస్తారో తెలుసా మీకు అందరికి? కుండ అంటే గర్భగుడి అని అనుకుంటున్నారు మేడం. తల్లిని పడి తల్లి గర్భాన్ని అని అంటారు. అలాగని కుండ రౌండ్ ఇలా భూమి ఆకారంలో ఉంటది కదా. భూమి అంటే భూదేవి కదా, మన తల్లి కదా. అలాగే అమ్మవారికి నిండు మనసుతో సమర్పించాలని నైవేద్యాన్ని కుండ ఆకారంలో ఉన్న ఆ రౌండ్ ఆకారంలో ఉన్న దాంట్లో తీసుకుని వెళ్తారు. అది కూడా మట్టి కుండ, రాయిలతో రాగి కుండలాగా ఉంటది. అది ఇత్తడి, రాగి, వెండి, దీంట్లో అమ్మవారికి చల్లని పదార్థాలు ఆలయానికి తీసుకెళ్తారు. ఈ పండుగ 1813లో హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాలలో మాత్రమే జరుపుకునేవారు. అప్పుడు జంట నగరాల్లో ప్లేగు వ్యాధి అనేది వచ్చింది. అప్పుడు అందరికీ బాగా భయం, ఆందోళన చెంది అమ్మవారిని అందరూ మహంకాళి అమ్మవారిని మొక్కుకుంటూ మా వ్యాధులన్నీ తగ్గిపోవాలమ్మా, నీకేమైనా చేస్తాం మేము అని చెప్పేసి అందరూ మేము ఇలా చేస్తాము, వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు, నువ్వు రక్షించు, కాపాడు అని అందరూ పూజ చేయడానికి బయలుదేరి వెళ్ళేవారమ్మా. అప్పుడు మహంకాళి ఆలయంలో మాతృదేవతకు ప్రార్థనలు ఎన్నో చేసేవారు. అప్పుడు అందరికీ ఈ వ్యాధి అనేది తగ్గిపోవడం జరిగింది. ఇప్పుడు అర్థమైందా పిల్లలు మీకు? అర్థమైందా? బోనాలు ఎందుకు జరుపుకున్నారు అర్థమైందా? అప్పట్లో మనకు తెలీదు. చాలా క్రితం ఒక వ్యాధి వచ్చిందంట. ఆ వ్యాధి వల్ల చాలా మంది చనిపోయారు. చనిపోవడం వల్ల అమ్మవారిని మొక్కుకున్నారు. మనం కూడా పేపర్లో మొక్కుకుంటాం కదా, జ్వరం వచ్చినా అమ్మ నాకు ఫీవర్ తొందరగా తగ్గిపోవాలని మొక్కుకుంటాం కదా. అలాగే ఆ రోజుల్లో అమ్మవారిని మొక్కుకోవడం వల్ల ఆ ప్రాణాల సంఖ్య తగ్గడం వచ్చింది. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం అప్పటి నుంచి స్టార్ట్ అయింది బోనాల సెలబ్రేషన్. జై పెద్దమ్మ తల్లికి, జై జై పెద్దమ్మ తల్లికి, జై పెద్దమ్మ తల్లికి, జై పెద్దమ్మ తల్లికి, జై జై పెద్దమ్మ తల్లికి, జై పెద్దమ్మ తల్లికి.